ఇంట్లో వారానికి 3, 4 సార్లయినా చేపల కూర ఉంటుందండి. సో, ఈ చేపల పేరేంటో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. నాకైతే చేపల పేర్లు తెలీదు. మా డ్యాడీ తీసుకొస్తే వండడం ఒక్కటే తెలుసనమాట. అది ఎలా వండుతానదని చూపిస్తా చూసేయండి. ముందుగా ఒక కళాయి తీసుకొని అందులోకి ఆయిల్ హీట్ చేసుకొని కొంచెం మెంతులు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఇలాగా పేస్ట్ లాగా చేసుకున్న ఉల్లిపాయని, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌లోనే జీలకర్ర, ధనియాలు, మసాలాలన్నిటిని వేసి పేస్ట్ అయితే చేసుకున్నాను. దాన్ని ఒక స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, టేస్ట్‌కి తగ్గ సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటా పేస్ట్‌ని కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. సో, బాగా మగ్గిన తర్వాత ఆయిల్ అనేది పైకొస్తుంది కదా! ఆ టైంలోని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని దాన్ని బాగా ఉడికించుకోవాలి. సో, ఈలోపు చింతపండునైతే ఇలాగ నానబెట్టుకోవాలి. బాగా నానబెట్టుకున్న తర్వాత బాగా పిండుకొని దాన్నైతే ఈ కర్రీలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది బాగా తెరులుతూ ఉన్న టైంలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ చేపలను కూడా వేసి చూస్తున్నారు కదా! మరుగుతున్న దాంట్లో వేసుకొని కదపకుండా అలాగ మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి. ఆ చేపల పులుసు బాగా మరిగిన తర్వాత కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని తింటే చేపల కూర అయితే అదిరిపోతుంది. ఇది నైట్ చేసింది మార్నింగ్ తింటే ఇంకా బావుంటుంది.